హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను తాడిపత్రి బస్ స్టాండ్‌లో అయితే ఉన్నాను. ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూసారు కదా! చాలా అంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్‌కి అప్డేట్‌గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదింతా తాడిపత్రి బస్ స్టాండ్ అనమాట. నేను ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ మీదైతే నేను నా ఫ్రెండ్ ఈ బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నాము. ఈ బస్సు వచ్చేసి బనగానపల్లి డిపోకి సంబంధించిన బస్సు. బనగానపల్లి నుంచి తాడిపత్రికి చాలా బస్సులు వస్తూ వెళ్తుంటాయి. అలాగే ఈ రోడ్డు మార్గం వచ్చేసి అనంతపూర్, తాడిపత్రి, బనగానపల్లి వయ్యా నంద్యాల, గుంటూరు, విజయవాడకైతే ఈ రోడ్డు మార్గం అయితే ఉంది. అలాగే నేను నా ఫ్రెండ్ కలిసి ఫస్ట్ టైం బెలూన్ గుహలకైతే వెళ్తున్నాము. దానికి ఛార్జ్ వచ్చేసి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేయబడింది ఇద్దరికి. కాబట్టి ఒకరికొచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేయబడుతుంది. అలాగే ఈ బస్సు జర్నీలో ప్రకృతి అందాలు చూడలేదని చాలా వరకు బాధపడ్డాను. మనకు సొంత వెహికల్ ఉంటే మాత్రం ప్రకృతి అందాలు చూస్తూ ఇక్కడికైతే మనం రావచ్చు. అలా మాట్లాడుతూ ఉండగానే నేను దిగాల్సిన స్టేజ్‌లో అయితే దిగిపోయాను. మనకు వెల్కమ్ చెప్తున్నాయి బెలూన్ గుహలు. ఈ బెలూన్ గుహలు ఎక్కడున్నాయంటే నంద్యాల జిల్లా కొలిమిగొండల మండలానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఈ బెలూన్ గుహలు ఉన్నాయి. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద బెలూన్ గుహలుగా పిలుస్తూ ఉంటారు. సో, ఎంట్రన్స్ అయితే ఇలా ఉందనమాట. సో, లోపలికి వెళ్దాం. నాతో పాటు రండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే తామర పువ్వు పైన బుద్ధుడి విగ్రహాన్ని చాలా అందంగా డిజైన్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ బుద్ధుడి విగ్రహం హైట్ వచ్చేసి 40 అడుగులు ఉంటుంది. నేను ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని మనసు పెట్టి ధ్యానం చేశాను. నా మనసుకైతే చాలా నెమ్మదిగా అనిపించింది. మీరు కూడా ఇక్కడికి వచ్చినట్టయితే మనసు పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఇక్కడ కూర్చొని ధ్యానం చేయండి. మీకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ వాతావరణం. చాలా బాగుంటుంది. అలా 10 నిమిషాలు ధ్యానం చేసి ముందుకి వెళ్ళాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఎవరైనా పిల్లల్ని తీసుకొని వచ్చింటే దయచేసి కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. ఎందుకంటే లోపలికి వెళ్ళాలి కదా! ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ పెద్దలకి రూ. 70, పిల్లలకొచ్చేసి రూ. 50 ఛార్జ్ అయితే చేయబడుతుంది. సో, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు మాత్రమే లోపలికి అలో అయితే చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను టికెట్‌నైతే స్క్రీన్ మీద చూపించేసి లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాను. నా చుట్టూ ఎటు చూసినా రాతి కట్టడంతో చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ బెలూన్ గుహలు. అక్కడ ఒక పెద్ద బావి లాంటిది కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి మనం లోపలికైతే ఎంటర్ అయిపోవాల్సి ఉంటుంది. అక్కడ ఇద్దరు సెక్యూరిటీ కనిపిస్తున్నారు కదా! వాళ్ళకు మనకు టికెట్ అయితే ఇచ్చేసి లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ 2 రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా మనకి. ఒక రంధ్రం నుంచి మనకి స్టెప్స్‌నైతే ఏర్పాటైతే చేశారు. అక్కడి నుంచి మనం కిందికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బెలూన్ గుహలు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 10 లక్షల సంవత్సరాల కిందట ఏర్పడినవి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహలు తర్వాత ఇవి రెండవ అతిపెద్ద గుహలుగా గుర్తింపు పొందినవి. అంతేకాకుండా ప్రజలను ఈ గుహల లోపలికి సందర్శించడానికి ఎప్పుడు అనుమతించారంటే 2002 ఫిబ్రవరిలో ప్రజలను ఈ గుహల లోపలికి సందర్శించడానికి అనుమతించారు. అప్పటినుంచి టూరిజం అనేది చాలా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. అంతేకాకుండా కటిక చీకటిగా ఉండే ఈ గుహల లోపల విద్యుత్ దీపాలను కూడా అక్కడక్కడ ఏర్పాటైతే చేశారు. బెలూన్ గుహలకి సంబంధించిన ఒక నోటీస్ బోర్డ్ అయితే ఇక్కడ మీకు ఈ స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వీటి ఆకారాలను బట్టి స్థానికులు ఇక్కడ కొన్ని పేర్లైతే పెట్టారు. వాటి పేర్లు ఏంటంటే కోటిలింగాలు, మండపం, పాతాళగంగ వంటి పేర్లైతే పెట్టారు. మీకు 3 పాయింట్లు వివరిస్తానని అయితే చెప్పాను కదా! వాటిలో బెలూన్ గుహలో మొట్టమొదటిది మీకు చూపించబోయేది ఊడలమర్రి. ఈ ఊడలమర్రి గుహ లోపలికైతే మేము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము నా ఫ్రెండ్‌తో కలిసి. ఎటు చూసినా కటిక చీకటిగా ఉన్న ఈ ప్రదేశం నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. అక్కడక్కడ విద్యుత్ దీపాలైతే ఏర్పాటైతే చేశారు. మనకి విద్యుత్ దీపాలు లేని చోట మేమైతే టార్చ్ లైట్ ఏసుకొని ముందుకైతే వెళ్తున్నాము. మాకు ముందు ఏం జరుగుతుందనేదైతే కూడా మాకు గూడా అంత ఐడియా లేదు. ఫస్ట్ టైం మేము కూడా ఈ గుహ లోపల ఎంటర్ అయిపోతున్నాము. సో, ఎటు చూసినా ఇరుకు ప్రదేశంలో నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడక్కడ మనకి
కట్టికి చీకటి ఎటు చూసినా ఎటు వెళ్ళాలో అర్థం గాని పరిస్థితి అనమాట. సో, చిన్న పిల్లల్ని మనం ఈ గుహ లోపలికి తీసుకొని వచ్చామంటే, వాళ్ళు కంగారు పడతారు. వాళ్ళతో పాటు మనం కూడా ఆ పిల్లలు ఎక్కడ భయపడతారనే కంగారు మనకు గూడా ఉంటది. సో, అట్లుంటుందనమాట లోపల. సో, వీలైనంత వరకు పిల్లలనైతే ఈ గుహ లోపలికి తీసుకొచ్చేది అవాయిడ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఊడలమర్రి ప్రదేశం అనమాట. ఇక్కడైతే చూయించడానికైతే ఏమీ లేదు. నెక్స్ట్ మీకు చూపించే ప్రదేశం వచ్చేసి మాయా మందిరము. మాయా మందిరం గుహ లోపలికైతే మేము నడుస్తూ అలా ముందుకు వెళ్తున్న సమయంలో బురద నేల మాకు ఎదురయింది. బురద నేలలో చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేస్తూ అలా వెళ్తూ ఉన్నామనమాట. వెళుతున్న సమయంలో మాకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా అందుతున్నాయి. ఈ గుహ లోపల ఆక్సిజన్ గొట్టాలనేవి అక్కడక్కడ ఏర్పాటైతే చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఆక్సిజన్ తీసుకునే గొట్టం అనమాట. ఇక్కడ కాసేపు నిల్చొని ఆక్సిజన్ అయితే మేము తీసుకొని మళ్ళీ మేము గుహ లోపలికైతే నడుస్తూ వెళ్తూ ఉన్నాము. చాలా ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఈ మాయా మందిరము. ఇట్లాంటి ప్రదేశాలు వాటి ఆకారాలను బట్టి వాటికైతే ఈ పేర్లైతే పెట్టారంట ఇక్కడ స్థానికులు. సో, అలా మాట్లాడుతూ ఉండగా మేము మాయా మందిరం లోపలికైతే అడుగు పెట్టేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మాయా మందిరము. మాయా మందిరంలో చూడ్డానికైతే ఏమీ అంతగా చెప్పుకోదగ్గ ఇదైతే ఏమి లేదు ఇక్కడ. సో, నెక్స్ట్ మీకు చూపించే ప్రదేశం వచ్చేసి పాతాళ గంగ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఇక్కడ పాతాళ గంగకి వెళ్ళే దారి అనమాట. ఇటు మాయా మందిరానికి వెళ్ళే దారి అనమాట. పాతాళ గంగకి లోపలికి గుహ లోపలికి వెళుతున్న సమయంలో కలర్ఫుల్ లైటింగ్ అనేది ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది మనకిక్కడ. బ్లూ, రెడ్, గ్రీన్ లైటు మనకి కలర్ఫుల్‌గా కనిపిస్తుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒక పెద్ద ఇరుకైన ప్రదేశం నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక బండ రాతి కింద నుంచి మనం పాతాళ గంగ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. చూశారు కదా! ఎంత న్యాచురల్‌గా ఏర్పడాయో ఈ గుహలు. ఈ ఇరుకైన దారి నుంచి మనం లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. బండ కింది నుంచి ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళిపోయాడనమాట. నేను కూడా లోపలికి వచ్చాను ఈ ఇరుకైన ప్రదేశం నుంచి. ఈ పాతాళ గంగ గుహలో ప్రత్యేకత ఏంటంటే సహసిద్ధంగా ఏర్పడిన శివలింగం నుంచి వాటర్ అనేది కిందికి ఫ్లో అవుతూ ఉంది. ఇక్కడ చూశారు కదా! అది శివలింగం అన్నమాట. శివలింగం నుంచి వాటర్ అనేది కిందికి ఫ్లో అవుతూ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అని అంతు చిక్కని విషయం. అది చాలామందికి తెలియని విషయం అని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఇరుకైన ప్రదేశం నుంచి లోపలికైతే మనం ఎంటర్ అయ్యాము. సో, అంత సహసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఈ పాతాళ గంగ గుహకి ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. బెలూన్ గుహలో ప్రత్యేకంగా 3 పాయింట్లయితే మీకు వివరిస్తానని చెప్పాను. ఆ 3 పాయింట్లు ఊడలమర్రి, మాయా మందిరం, పాతాళ గంగ. ఈ 3 పాయింట్లు మీకు వివరించాను. సో, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి నెక్స్ట్ పార్ట్ 2 రిలీజ్ చేస్తాను.